అత్త కూడా ఓ అమ్మేగా. అర్థానికి, అపార్థానికి తేడా ఓ అక్షరమే. కాని అపార్థం మనుషుల్ని వేరు చేస్తే అర్థం మనుషుల్ని దగ్గర చేస్తుంది. అర్థం చేసుకున్నప్పుడు కలిగే ఆనందం చీకటి తర్వాత సూర్యోదయంలా ఎంతో హాయినిస్తుంది. మన అత్తగారి పిసినారితనం రోజు రోజుకీ ఎక్కువవుతోంది. ఈ వయసులో ఆవిడకి డబ్బులు దాచుకోవడం అవసరమా? పెన్షన్ సొమ్ము ఎంత వస్తుందో కూడా చెప్పట్లేదు. రాగానే పోస్టాఫీస్కి ఆవిడే ఒక్కతే వెళ్ళిపోయి ఫిక్స్ వేసుకొని మరీ వచ్చేస్తుంది అంటూ మూతి 30 వంకర్లు తిప్పుతూ తన తోటి కోడలితో చెప్పింది శ్రావ్య. మామగారు ఉన్నప్పుడే బాగుండేది. పెన్షన్ రాగానే కొడుకులిద్దరినీ పిలిచి చెరో కొంచెం డబ్బులు ఇవ్వడమే కాదు ప్రతినెలా ఇంట్లోకి కావాల్సిన ఫ్రూట్స్, కూరగాయలు కూడా తెచ్చేవారు అంటూ వత్తాసు పలికింది ఐశ్వర్య. ఇంతలో పార్వతమ్మ పోస్టాఫీస్ నుంచి వస్తూ పెద్ద కోడలు ఐశ్వర్యని పిలిచి, కాస్త మజ్జిగ కలిపి తీసుకురామ్మా ఎండన పడి వచ్చా అంటూ హాల్లో ఫ్యాన్ వేసుకుని పడక కుర్చీలో నడుం వాల్చింది. అయ్యో కొంచెం మజ్జిగ ఉంటే మజ్జిగ పులుసు తాలింపు పెట్టా. పంచదార నీళ్లు ఇవ్వమంటారా అనగానే వద్దమ్మా షుగర్ పేషెంటుని కదా మరలా ఇబ్బంది పడాలి. ఆ చేత్తో కుండలో నీళ్లు ఒక గ్లాస్ అందుకో చాలు అని మంచినీళ్లు తాగి తన గదిలోకెళ్ళిపోయింది. గవర్నమెంట్ ఆఫీసులో గుమస్తాగా పనిచేసి రిటైర్ అయిన శంకరయ్య గారి భార్య పార్వతమ్మ. ఉన్నంతలో కొడుకులిద్దర్నీ చదివించి వాళ్ల కాళ్ల పై వాళ్లు నిలబడేలా చేసి వాళ్ళిద్దరికీ తగ్గ సంబంధాలు కూడా చూసి పెళ్లి చేశారు. సర్వీస్లో ఉండగానే లోన్ తీసుకుని ఇల్లు కట్టారు. పిల్లలు కూడా ఉన్న ఊర్లోనే ఉద్యోగాలు వెతుక్కుని తల్లిదండ్రులతో కలిసి ఒకే ఇంట్లో సర్దుకుపోతూ సంతోషంగా ఉంటున్నారు. బహుశా అది వాళ్లు తల్లిదండ్రులు నేర్పిన మంచి నడవడిక కావచ్చు. ఇంటిపై లోన్ తీరకుండానే శంకరయ్య జబ్బు చేసి చనిపోయాడు. చుట్టుపక్కల వాళ్లు మిగతా అప్పు కొడుకులు ఇద్దరికీ పంచాల్సిందిగా గొడవ చేశారు. కాని పార్వతమ్మ చిన్న పిల్లలతో ఉన్న కొడుకుల నెత్తిన ఆ అప్పు తీర్చే బాధ్యత పెట్టడం ఇష్టం లేక తన నగలు అమ్మి తీర్చేసింది. కోడలు ఐశ్వర్య, శ్రావ్య మామగారు ఉన్నంత వరకు అత్తగారి మాటకి ఎదురు చెప్పేవారు కాదు. కాని ఈ మధ్య కోడళ్లకి ఆవిడపై వ్యతిరేకత ఏర్పడింది. దానికి కారణం మామగారి పెన్షన్ అత్తగారికి రావడం, ఆ డబ్బులు ఆవిడ ఆర్డీ కట్టుకుని దాచుకోవడం, దానికి సంబంధించిన వివరాలు కొడుకులతో గాని, కోడళ్లతో గాని మాట వరసకైనా చెప్పకపోవడం. దానితో కోడళ్ళిద్దరూ ఆవిడ ఏం చేసినా ఏదో ఒక వంక పెట్టడం, ఆవిడపై కొడుకులకు చాడీలు చెప్పడం మొదలుపెట్టారు. అయినా కొడుకులు అవేమీ పట్టించుకోకుండా తల్లిని బాగా చూసుకునేవారు. మీ అమ్మగారి పద్ధతేమీ బాగోలేదు. దారిన పోతున్న వాళ్లందర్నీ పలకరించడం, వాళ్ల సమస్యలు అడగడం, ఉచిత సలహాలు ఇవ్వడం. ఇది ఆవిడ వరస. నోర్మూసుకుని పెట్టింది తిని ఇంట్లో ఓ మరలా, రామా, కృష్ణ అంటూ కూర్చోవచ్చు కదా. తిన్నది అరిగే వరకు వీధిలోని అరుగుపై కూర్చోవడం. పనికిరాని సోది మాట్లాడటం అంటూ అప్పుడే ఆఫీసు నుండి ఇంటికి వచ్చిన భర్తకి అత్తగారి పైన ఒకటికి రెండు ఎక్కేసి చెప్పింది చిరాగ్గా ముఖం పెట్టి శ్రావ్య. ఇలా ఎందుకు చేస్తున్నావమ్మా అంటే అమ్మ మనసు నొచ్చుకుంటుందేయోనని ఒక పక్క బాధ. శ్రావ్య చెప్పింది విని అమ్మని ఏమీ అనకపోతే, నేను చెప్పిందేమీ బుర్రకెక్కించుకోరు అంటూ మరోపక్క పెళ్ళాం పోరు. అందుకే లక్మణ్ మౌనంగా విని, కాస్త తలనొప్పిగా ఉంది. వేడి వేడి టీ తెస్తావా అంటూ శ్రావ్య ధ్యాసని మళ్లించడానికి రిక్వెస్ట్గా అడిగాడు. తను చెప్పిన విషయాలన్నీ బుర్రకెక్కించుకున్నాడా లేదా అని ఆలోచిస్తూ సర్లే ఇంకోసారి చెప్పి కోపం తెప్పించడం ఎందుకు అని మనసులో అనుకుంటూ మూతి విరుచుకుంటూ కోపంగా వంట గదిలోకెళ్ళింది టీ తేవడానికి. పడక్కుర్చీలో కూర్చుని వెనుకకు వాలి కళ్ళు మసుకున్నాడు లక్మణ్. తల్లి తన 2 చేతులతో నుదుటి పైన కర్పూరం, కొబ్బరి నూనె తీసుకుని మెల్లిగా రుద్దుతూ, ఇప్పుడు ఎలా ఉందిరా కన్నా, నీకో విషయానికి చెప్పాలి. అన్నయ్యకి కాస్త డబ్బు అవసరం పడిందిరా. పిల్లాడి చదువుకి. నిన్ను అడగడానికి మొహమాట పడుతున్నాడు అంటూ మెల్లగా అంది. ఇక చాలు అన్నట్టు తల్లి చేయి పట్టుకుని తనకు ఎదురుగుండా ఉన్న కుర్చీలో కూర్చోమన్నట్టు సైగ చేశాడు. శ్రావ్య వేడి వేడి టీ తెచ్చి భర్తకిచ్చింది. అమ్మకి అన్నట్టు ప్రశ్నిస్తున్న భర్త కళ్ల వైపు చూసి సమాధానం చెప్పకుండా నన్ను కానట్టు నుంచుంది. అమ్మా, కాస్త టీ తాగు ఇదిగో అంటూ తన చేతిలోనే కప్పును అందిస్తున్న కొడుకుని వారిస్తూ, ఇందాకే నువ్వు వచ్చే ముందే తాగానురా అంటూ కొడుక్కి సర్ది చెబుతూ తన గదిలోకి వెళ్లబోయింది. తల్లిని అమ్మా అంటూ పిలిచి,
ఆపి మరీ అన్నయ్యకి తను కూడా కొంచెం డబ్బులు సర్దుతాననేసరికి ఆవిడ చాలా సంతోషించింది. కాని శ్రావ్యకి కోపం నశాలానికెక్కింది. మీ అన్నయ్య గారికి డబ్బుల్ని మనల్ని సర్దమంటుందేంటి మీ అమ్మగారు? ఆవిడ సర్దొచ్చు కదా. ఆవిడ డబ్బంతా బ్యాంకులో దాచుకోపోతే అంది రుసరుసలాడుతూ. కాస్త మెల్లిగా మాట్లాడు. అమ్మ వింటే బాధపడుతుంది అన్నాడు లక్ష్మణ్. రాత్రి భోజనాలు అయ్యాక పెద్ద కొడుకు శ్రీరామ్ తల్లి గదిలోకి వెళ్ళి అమ్మా, టాబ్లెట్లు వేసుకున్నావా అని అడుగుతూ, మంచు కురుస్తుంది కదమ్మా, వీధిలోకి వెళ్ళి కూర్చోవద్దు, ఆరోగ్యం జాగ్రత్త అంటున్న కొడుకుతో, అలాగేరా ఏమీ ఊసుపోక అలా కాసేపు కూర్చున్నా అంతే అంటూ కొడుకుని అనునయిస్తూ చెప్పింది. తండ్రి పోయాక తల్లి మీద మరింత శ్రద్ధ పెరిగింది పిల్లలకి. ఒకరోజు ఉదయం పార్వతమ్మ ముఖం కడుక్కుంటూ కళ్ళు తిరిగి హఠాత్తుగా పడిపోయింది. అది చూసి అక్కడే ఉన్న శ్రీరామ్ తల్లి ముఖం మీద నీళ్లు చల్లి కూర్చోబెట్టడానికి ప్రయత్నించాడు. కాని ఉలుకు పలుకు లేకుండా ఉండడంతో కాస్త కంగారు పడుతూ వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లాడు. డాక్టర్ పరీక్ష చేసి 2 ఇంజెక్షన్స్ ఇచ్చి కొడుకులిద్దర్నీ పిలిచి బీపీ ఎక్కువ అవ్వడం వల్ల ముఖం తిరిగినట్లు చెప్పడమే కాకుండా ప్రాబ్లం చిన్నదో పెద్దదో తెలియాలంటే స్కానింగ్ తీయాలని చెప్పాడు. మాకున్న పెద్ద దిక్కు ఆవిడే, ఆమెను ఎలాగైనా కాపాడండి డాక్టర్ ప్లీజ్ అంటూ డాక్టర్ చేతులు పట్టుకుని చిన్నపిల్లాడిలా ఏడుస్తున్న వాళ్లతో, డోంట్ వర్రీ, వీ ట్రై విల్ లెవెల్ బెస్ట్ అంటూ ఓదార్చడానికి ప్రయత్నించాడు. ఐసీయూలో ఉన్న ఆమె కాస్త ఓపిక తెచ్చుకుని పిల్లల్ని పిలిచి తన గదిలో ఉన్న ట్రంకు పెట్టిలోని పత్రాలను తెప్పించమని చెప్పింది. ఇప్పుడెందుకమ్మా అన్నా వినకుండా, తెప్పించరా అంటూ దీనంగా అడగడంతో అమ్మ మాట కాదన్లేక, సరే అంటూ కోడళ్ళిద్దరికీ ఫోన్ చేసి విషయానికి చెప్పారు. వాళ్లు విసుక్కుంటూ ఆ పత్రాలను చదవకుండానే విసురుగా తెచ్చి ఆవిడ పక్కనే పడేశారు. వాటిని ఆవిడ కొడుకులతో చదవించింది. ఆ ఫిక్సడ్ డిపాజిట్ పత్రాల్లో తల్లికి వస్తున్న పెన్షన్ కోడళ్ళిద్దరి పేరా చెరో సగం వేసినట్టు రాసుంది. అది చూసి వాళ్లకి నోట మాట రాలేదు. కోడళ్లకైతే కళ్లల్లోంచి నీళ్లు తన్నుకొచ్చాయి. అమాంతం అత్తగారి కాళ్ల మీద పడి బోరున ఏడ్చారు. మిమ్మల్ని అపార్థం చేసుకున్నాం, అనరాని మాటలన్నాం, అయినా మీరెప్పుడూ ఓ పల్లెత్తు మాట కూడా అనలేదు. మమ్మల్ని క్షమించండి అత్తమ్మా అంటున్న వారితో, ఊరుకోండమ్మా, ప్రాణంలా చూసుకునే పిల్లలు ఉండగా నాకు డబ్బుతో పని ఏంటమ్మా, మీరు నా పిల్లలే, కోడళ్ళైనా కూతుళ్ళైనా మీరే, ఇల్లు ఎలాగు కొడుకులిద్దరి పేర రాయించాం, పెన్షన్ అయినా మీ ఇద్దరి పేర ఉంటే వృద్ధాప్యంలో భరోసాగా ఉంటుందని ప్రతినెల మీ పేరన కడుతున్నా. మీకు చెబితే అవి ఇప్పుడే వాడేస్తారని చెప్పలేదు ఏమనుకోవద్దమ్మా అంటున్న అత్తగారితో, మీరు ఏ తప్పు చేయలేదు అత్తమ్మా, అమ్మలా మా గురించి ఆలోచించే మీ పట్ల వంకరగా ఆలోచించి మీ మనసుని బాధ పెట్టాం. మా తప్పుని సరిదిద్దుకునే అవకాశం మాకివ్వండి. ఈసారి మిమ్మల్ని కూతురిలా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం. ప్లీజ్ నమ్మండత్తయ్యా అంటూ పశ్చాత్తాపంతో ప్రాధేయపడుతున్న కోడళ్ళిద్దరిలో వచ్చిన మార్పుని చూసి అందరూ సంతోషించారు. అర్థానికి, అపార్థానికి తేడా ఓ అక్షరమే. కాని అపార్థం మనుషుల్ని వేరు చేస్తే అర్థం మనుషుల్ని దగ్గర చేస్తుంది. అర్థం చేసుకున్నప్పుడు కలిగే ఆనందం చీకటి తర్వాత సూర్యోదయంలా ఎంతో హాయినిస్తుంది. కాలం, నిజం ఎంతటి వారిలోనైనా మార్పును తీసుకొస్తాయి. కాకపోతే కొంచెం ఓపిక పట్టాలంతే అని ఎప్పుడూ తమ తండ్రి చెప్పే మాటలు గుర్తొచ్చి కళ్ళు ఆనందంతో చెమర్చాయి వాళ్ళకి.